పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 2400 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఎన్టీపీసీలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా 780 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండం నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలతో పాటు వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పీఎస్ కు తరలించారు. ఎన్టీపీసీ నిర్మాణం కోసం గతంలో భూములు కోల్పోయిన ప్రభావిత గ్రామ ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, అలాగే స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఈరోజు 2400 మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్కి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతంగి కాలనీ కానీ అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళను అడుగుదామని వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీసు పహారాల మధ్యలో ఇలా ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయడం అనేది నిజంగా దుర్మార్గం. అందుకే స్వచ్ఛందంగా ఈరోజు ఎన్టీపీసీ అంతా కూడా బంధు పిలుపు కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పటికీ దానిలో మాట్లాడాల్సినటువంటి వక్తల్ని కానీ అదేవిధంగా నాయకుల్ని అందరినీ కూడా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేసి గోదావరి కానీ ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంత నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులను తీసుకొచ్చి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ఎన్టీపీసీ మరి ప్లాంట్ విస్తరించుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం ఎందుకు, అందులో మాట్లాడకుండా చేయడం ఎందుకు, సమీప ప్రాంత ప్రజలను అది పొల్యూషన్ తోటి ఇబ్బందులు పాలవుతుందని చెప్పి అందరూ చెప్తున్నారు. వారు ఏం చెప్తారో వినాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వారి గొంతును నొక్కేసి అదేవిధంగా ఇట్లాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. థర్మల్ పవర్ స్టేషన్ విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దీంట్లో పాల్గొనేందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. దురదృష్టం కొద్ది ఈడ నిర్వాహకులు లేదా పోలీసు యంత్రాంగం లోపలికి రానివ్వకుండా చివరికి నా మందుల సంచిని నా స్వెట్టర్ను కూడా తనిఖీ చేసి వదిలిపెట్టకుండా బాధించడం, సాధారణ ప్రజానికాన్ని కూడా అణువణువు మరి చేయడం చాలా బాధాకరం. ఇది జిల్లా కలెక్టర్ గారు, పర్యావరణ ఇంజనీర్ గారు తేల్చుకొని ప్రజలకు అవకాశం కల్పిస్తారా లేదా ఇది ఒక వర్గం అనుకూలంగా జరిగే ప్రజాభిప్రాయ సేకరణ అనేది తేల్చాలని కోరుతున్నాను.